ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో భారీ లక్ష్యాలను నిర్దేశించిన సీఎం వచ్చే 3 సంవత్సరాల్లో కనీసం 17 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని స్పష్టంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం 20 లక్షల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించింది. 20 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. సామాజిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఇప్పుడు మిగిలిన 17 లక్షల ఇళ్లు నిర్మాణానికి పూర్తి కావాలని కోఆపరేషన్తో పని చేయాలని సీఎం తెలిపారు. 2029 జనవరి నాటికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి పూర్తయిన ఇళ్లను సామాజిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. రాబోయే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లు గృహ ప్రవేశాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు సంతృప్తి చెందడం నాకు అత్యంత ముఖ్యము. అమలులో ఉన్న ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గృహ నిర్మాణ లక్ష్యాల సాధనతో పాటు లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ప్రారంభించిన సర్వీసులను వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన వారందరినీ తుది జాబితాలో చేర్చాలని తెలిపారు. గ్రామాల వారీగా జాబితాను ప్రదర్శించడం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే PMAY పథకంలో ఎస్టీ, బీసీ, పీవీటీజీ వర్గాలకు అదనపు నిధులు కేటాయించాలని మరియు ముస్లిం మైనారిటీలకు కూడా ప్రత్యేకంగా సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ వర్గాలకు అదనంగా 5,50,000 చొప్పున మంజూరు చేయాలని సీఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 ముస్లింల కోసం దాదాపు 90 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా 2014-19 మధ్య అమలైన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్ కింద 920 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు సీఎంకి స్పష్టంగా దృష్టికి తీసుకురావడంతో ఈ భారీ లక్ష్యాలు వేగవంతమైన ఆదేశాలను చూస్తే రాబోయే సంవత్సరంలో ఏపీలో గృహ నిర్మాణం మరింత వేగవంతంగా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి సమాచారం మీరు వెంటనే పొందాలంటే మా ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.